ఏంట్రా చూస్తున్నారు? సింహం అక్కడుందిరా. హాయ్ గైస్, వెల్కమ్ టు తోట రాము టెక్ అఫీషియల్. ముందైతే మీరు డెమో చూశారు కదా, అలా ఎలా ఎడిట్ చేసుకోవాలనేది మీకు అలైట్ మోషన్ యాప్లో చూపిస్తాను. అలైట్ మోషన్ యాప్ అనేది మీ దగ్గర లేకపోతే మీకు డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ప్లస్ మీకు బీట్ మార్క్ ప్రీసెట్, సేక్ ఎఫెక్ట్ ప్రీసెట్, ఎక్స్ఎంఎల్ ఫైల్స్ అన్నీ అక్కడ ఇచ్చాను. అక్కడ కనుక మీకు ఏది ఇంపోర్ట్ అయితే ఇది చేసుకోండి. ముందైతే నేను ఎడిట్ చేసిన బీట్ మార్క్ వచ్చేసి ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ బీట్ మార్క్ వచ్చేసి ఇలా ఉంటుంది. ఇక్కడ నా లోగో ఉంటుంది. నా లోగోని డిలీట్ చేసి కూడా మీ లోగో యాడ్ చేసుకోవచ్చు. ప్లస్ మీకు ఇక్కడ లిరిక్స్ ఇచ్చాను. ఓకే, ఈ లిరిక్ కూడా మీకు సేక్ ఎఫెక్ట్ అనేది ముందే ఇక్కడ బీట్ మార్కులోనే యాడ్ చేశాను. ముందైతే 3.5 మిల్లీ సెకండ్ల దగ్గర ఉండి మనం అయితే ఫొటోస్ యాడ్ చేయాలి. యాడ్ చేయాలంటే ఇక్కడ ప్లస్ ఐకాన్ మీద టచ్ చేసి మీడియాలోకి వెళ్ళేసి మీకు నచ్చిన ఇమేజెస్ని మీరు యాడ్ చేసుకోండి. నేనైతే కొన్ని ఇమేజెస్ యాడ్ చేసి మీకు చూపిస్తాను. ముందైతే ఫోటో మీద ట్యాప్ చేయండి, 3 డాట్స్ మీద క్లిక్ చేయండి, ఫిల్ కంపోజిషన్ ఏరియా మీద టచ్ చేసి ఇలా 2 ఫింగర్స్తో కరెక్ట్గా అడ్జస్ట్మెంట్ చేసుకొని ఎక్కడైతే నెక్స్ట్ బీట్ మార్క్ ఉంటుందో అక్కడ వరకు వచ్చేసి, ఒకవేళ ఫోటో లెంత్ తక్కువ ఉంటే మాత్రం వచ్చేసి నెక్స్ట్ బీట్ మార్క్ మీకు వచ్చేసి ఇక్కడ యారో సింబల్ మీద క్లిక్ చేస్తే ఫోటో ఫిల్ లెంత్ అనేది అవుతుంది మనకి. మళ్ళీ ప్లస్ ఐకాన్ మీద టచ్ చేయండి, మీడియాలోకి వెళ్ళండి, నెక్స్ట్ ఫోటో మీద ట్యాప్ చేయండి, 3 డాట్స్ మీద క్లిక్ చేయండి, ఫిల్ కంపోజిషన్ ఏరియా మీద టచ్ చేసి కరెక్ట్గా 2 ఫింగర్స్ అడ్జస్ట్మెంట్ చేసుకొని నెక్స్ట్ బీట్ మార్క్ ఎక్కడ ఉంటుందో అక్కడికి వచ్చేసి మిగతా పార్ట్ అనేది ఇలా కట్ చేసేయండి. ఓకే ఫ్రెండ్స్, నేను ఇలా ఎండ్ వరకు కూడా అన్ని ఫొటోస్ మీకు యాడ్ చేశాక వీడియో అనేది మీకు కంటిన్యూ చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, మీరు ఇలా ఎండ్ వరకు కూడా అన్ని ఫొటోస్ మీరు యాడ్ చేసుకున్నాక చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడైతే పూర్తిగా బ్యాక్ వెళ్దాం. బ్యాక్ వెళ్ళేసాక మీకు డిస్క్రిప్షన్లో సేక్ ఎఫెక్ట్ ఇచ్చాను కదా, సేక్ ఎఫెక్ట్ అనేది ఓపెన్ చేస్తే మీకు ఇలా ఉంటుంది. ఇక్కడ మీకు 3 ఇమేజెస్ ఇచ్చాను. 3 ఇమేజెస్ కూడా డిఫరెంట్ ఎఫెక్ట్ అనేది నేను ఇక్కడ అప్లై అనేది చేశాను అనమాట. చూడండి, ముందైతే ఫోటో మీద ట్యాప్ చేసి ఎఫెక్ట్లోకి వెళ్ళి 3 డాట్స్ మీద క్లిక్ చేసి కాపీ ఎఫెక్ట్ అనేది చేసేయండి. కాపీ ఎఫెక్ట్ చేశాక పూర్తిగా బ్యాక్ వెళ్ళేసి మళ్ళీ మనం ఎడిట్ చేసుకున్న బీట్ మార్క్లోకి వచ్చేసి చూడండి ఫ్రెండ్స్, ముందైతే ఎగ్జాక్ట్గా 3.5 మిల్లీ సెకండ్ల దగ్గర ఉన్న ఫోటోకి మీద ట్యాప్ చేసి ఎఫెక్ట్లోకి వెళ్ళి 3 డాట్స్ మీద క్లిక్ చేసి పేస్ట్ ఎఫెక్ట్ అనేది చేసేయండి. మళ్ళీ చూడండి ఫ్రెండ్స్, మీకు ఎగ్జాక్ట్గా 12.27 మిల్లీ సెకండ్ల దగ్గర ఉన్న ఫోటోకి కూడా ఈ ఫస్ట్ ఎఫెక్ట్ అనేది మీరు అప్లై అనేది చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఈ 2 ఫొటోస్కి ఇచ్చాం కదా, ఇప్పుడు పూర్తిగా బ్యాక్ వెళ్ళేసి మళ్ళీ సేక్ ఎఫెక్ట్లోకి వెళ్ళేసి చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు ఫస్ట్ ఎఫెక్ట్ కూడా ఇచ్చాం కదా, సెకండ్ ఎఫెక్ట్ అనమాట. అంటే ఫోటో మీద ట్యాప్ చేసి ఎఫెక్ట్లోకి వెళ్ళి 3 డాట్స్ మీద క్లిక్ చేసి కాపీ ఎఫెక్ట్ అనేది చేసేయండి. మళ్ళీ పూర్తిగా బ్యాక్ వెళ్ళేసి మనం ఎడిట్ చేసుకున్న బీట్ మార్క్లోకి వచ్చేసి చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు 2 ఫొటోస్కి ఇచ్చాం కదా, ఎగ్జాక్ట్గా మళ్ళీ 6.3 మిల్లీ సెకండ్ల దగ్గర నుండి ఉన్న ఫోటో ఉంది కదా, ఆ ఫోటో మీద ట్యాప్ చేసి ఎఫెక్ట్లోకి వెళ్ళి 3 డాట్స్ మీద క్లిక్ చేసి పేస్ట్ ఎఫెక్ట్ అనేది చేసేయండి. మళ్ళీ ఒక ఫోటో వదిలేసి ఇంకొక ఫోటో మీద ట్యాప్ చేసి ఎఫెక్ట్లోకి వెళ్ళి 3 డాట్స్ మీద క్లిక్ చేసి పేస్ట్ అనేది చేసేయండి. ఇలా ఎండ్ వరకు కూడా మీరు అన్ని ఫొటోస్కి ఒక ఫోటో వదిలేసి ఒక ఫోటోకి చేసేయండి. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు ఫోటోకి ఇచ్చాము కదా, ఈ ఫోటోకి ఇచ్చామంటే ఈ ఫోటో మీద ట్యాప్ చేసి ఎఫెక్ట్లోకి వెళ్ళి 3 డాట్స్ మీద క్లిక్ చేసి పేస్ట్ అనేది చేసేయండి. ఇలా ఎండ్ వరకు కూడా ఒక ఫోటో వదిలేసి ఒక ఫోటోకి ఇచ్చాక ఇప్పుడు మళ్ళీ పూర్తిగా బ్యాక్ వెళ్ళేసి మళ్ళీ సేక్ ఎఫెక్ట్లోకి వెళ్ళేసి చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఏం చేస్తామంటే 3వ ఎఫెక్ట్ అనమాట. అంటే ఫోటో మీద ట్యాప్ చేసి ఎఫెక్ట్లోకి వెళ్ళి 3 డాట్స్ మీద క్లిక్ చేసి కాపీ ఎఫెక్ట్ అనేది చేసేయండి. మళ్ళీ పూర్తిగా బ్యాక్ వెళ్ళేసి మళ్ళీ మనం ఎడిట్ చేసుకున్న బీట్ మార్క్లోకి వచ్చేసి చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు ఎక్కడైతే మనం వదిలేసామో ఆ ఫొటోస్ అన్నిటికీ కూడా ఈ 3వ ఎఫెక్ట్ అనేది అప్లై అనేది చేయాలన్నమాట. సింపుల్గా ఏం లేదు ఫ్రెండ్స్, ఫోటో మీద ఇలా ట్యాప్ చేయండి, ఎఫెక్ట్లోకి వెళ్ళండి, 3 డాట్స్ మీద క్లిక్ చేయండి, పేస్ట్ అనేది చేసేయండి. ఇలా ఎండ్ వరకు కూడా ఎన్ని ఫొటోస్ పెడతామో అన్ని ఫొటోస్ కూడా ఈ ఎఫెక్ట్ అనేది అప్లై అనేది చేయండి అనమాట. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా, ఫోటో మీద ట్యాప్ చేసి ఎఫెక్ట్లోకి వెళ్ళి 3 డాట్స్ మీద క్లిక్ చేసి పేస్ట్ అనేది చేసేయండి. చూడండి, మళ్ళీ నెక్స్ట్ ఫోటో మీద ట్యాప్ చేసి ఎఫెక్ట్లోకి వెళ్ళి 3 డాట్స్ మీద క్లిక్ చేసి పేస్ట్ అనేది చేసేయండి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు ఇలా ఎండ్ వరకు కూడా మనం అన్నీ ఇచ్చాక మళ్ళీ పూర్తి బ్యాక్ వెళ్దాం. బ్యాక్ వెళ్ళేసాక మళ్ళీ సేక్ ఎఫెక్ట్లోకి వచ్చేసి ఇక్కడ మీకు సేక్ ఎఫెక్ట్లో సీసీ ఎఫెక్ట్ కూడా ఇచ్చాను. చూడండి, ఇక్కడ లెఫ్ట్ సైడ్లో ఐకాన్ సింబల్స్ ఉన్నాయి కదా, ఈ ఐకాన్ సింబల్ మీద క్లిక్ చేసి పట్టుకోండి. ఇలా 4 లేయర్స్ ఉంటాయి. 4 లేయర్స్ మీద ఇలా క్లిక్ చేస్తే టిక్ మార్క్ వస్తుంది. ఇక్కడ లేయర్ సింబల్ మీద క్లిక్ చేసి కాపీ 4 లేయర్స్ చేసేసి మళ్ళీ పూర్తిగా బ్యాక్ వెళ్ళేసి మళ్ళీ మనం ఎడిట్ చేసుకున్న బీట్ మార్క్లోకి వచ్చేసి చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు ఎగ్జాక్ట్గా 0.8 మిల్లీ సెకండ్ల దగ్గరకు వచ్చేసి లేయర్ సింబల్ మీద క్లిక్ చేసి
పేస్ట్ 4 లేయర్స్ మీద టచ్ చేయండి. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు ఇలా చేశాక మనకి ఎండ్ వరకు కూడా ఇప్పుడు ఇక్కడ మనకి సీసీ ఎఫెక్ట్ అనేది యాడ్ అవుతుంది. ఈ సీసీ ఎఫెక్ట్ని మనం ఎండ్ వరకు కూడా బీట్ మార్క్ ఎక్కడ వరకు ఉంటుందో అక్కడ వరకు తీసుకురావాలంటే మళ్ళీ సేమ్ ఐకాన్ సింబల్ మీద టచ్ చేసి పట్టుకోండి. ఇప్పుడు ఎక్కడైతే బీట్ మార్క్ వరకు ఉంటుందో ఎండ్ వరకు అక్కడికి వచ్చాక ఇక్కడ చూడండి కింద ఈ యారో సింబల్ మీద క్లిక్ చేస్తే ఇలా ఎండ్ వర్క్ అనేది వచ్చేస్తుంది అనమాట. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు చూసారు కదా అన్ని ఎఫెక్ట్లు కూడా యాడ్ చేసాం. ఇప్పుడు సింపుల్గా మీరు ఏం చేస్తారంటే రైట్ సైడ్ కార్నర్లో షేర్ సింబల్ని క్లిక్ చేసి సింపుల్గా ఇక్కడ ఎక్స్పోర్ట్ అనేది చేసేయండి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ తోట రాము.